హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు, అన్ని దేశాల వారు, అన్ని ప్రజలకి కూడా యేసుక్రీస్తు దేవుడిగా ఉన్నాడు. ఈ రోజున ఎవరెవరైతే ఆయన రక్తంలో కొనబడ్డారో, ఆయన రక్తంలో కడగబడ్డారో వారందరూ త్వరలో రాబోతున్నాడు. ప్రభు మేఘారుడే రాబోతూ ఉన్నాడు. ఆయన రక్తంలో కడగబడిన వారందరూ, నా కొరకు నా స్థానంలో ప్రభు మరణించాడని విశ్వసించి తమ జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్న వారందరూ, ఆయన సారూప్యంలో మలచబడుతున్న వారందరూ, ఏ సంఘంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ భాషోడైనా, ఎవడైనా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాడు. యుగ యుగాలు, తరతరాలు ఆ ప్రభువుతో నిరంతరం మనం జీవించబోతున్నాం. యేసు ప్రభువుని నమ్ముకునేది లాభాలు కలగడానికో, డబ్బులు రావడానికో, ఉద్యోగాలు రావడానికో, రోగాలు పోవడానికో కాదండి. పరలోకము, యుగ యుగాలు, తరతరాలు ఉండే పరలోక రాజ్యంలో వారసులుగా ఉండటానికి. ప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ కొసరు. పల్లెటూరులో కాయగూరలు కొన్నాక కొసరైవా అని అడిగితే కొంత కొత్తిమీర, కరివేపాకు వేస్తారు. గుర్తుందా మీకు? మర్చిపోయారా? అదేంటి కొసరు? నువ్వేం కొనుక్కోకుండానే కొసరయ్యి అన్నావు అనుకోండి. ఏం కావాలమ్మా అంటే కొంచెం కొసరయ్యి, కొంచెం కరివేపాకు అంటే కొనుక్కోకుండా కొసరు అడిగితే అట్టిస్తాడు. ఏంటండి, రక్షణ పొందకుండానే దేవుని దగ్గరికి వచ్చి కొసరయ్యి నువ్వు బాగు చేయవా, స్వస్థపరచవా అని అడుగుతున్నారు. కానీ నీ హృదయం ప్రభుకి ఇస్తే, నువ్వు రక్షించబడితే నీ శరీరంలో రోగాలు అయ్యే పోతాయి, నీ మీద ఉన్న శాపం కొట్టివేయబడుద్ది, నువ్వు చేయనున్నంత సఫలమవుద్ది, నీ ఆదాయం పెరుగుతుంది, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలు దీవించబడతారు, నీకు కావాల్సినవన్నీ సమృద్ధిగా ఉంటారు. ఆయన నమ్మిన వారిని తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను అన్నాడు. కాబట్టి ముందు నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తే నీ జీవితంలో కావలసిన అన్ని, ఆయన నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు నేను ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని చింతించొద్దు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆధ్యాత్మిక మేలుకొలుపు మనకు కావాలండి. యేసు ప్రభువుని కూడా నమ్ముకునేది ఈ జీవన సంబంధమైన విషయాల కొరకే. మనం ప్రభువుని నమ్ముకుంటే మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే, అందరికంటే దౌర్భాగ్యులుగా ఉంటామని బైబిల్లో చెప్పబడుతుంది. 1 కొరింథీ 15:19 ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవితం కొరకు కాదు ప్రభువుని నమ్ముకునేది. నిజమైన జీవితం, అసలైన జీవితం మరణించిన తర్వాత ఉంది. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం సౌఖ్యంగా ఉండడానికి ప్రభు కృప మనకు అవసరం. కానీ ఈ లోకం విడిచినప్పుడు ఆయన రాజ్య వారసులం అవ్వాలంటే మన హృదయాన్ని మనం ఆయనకు అర్పించాలి, ఆయన రక్తంలో మనం కడగబడాలి, ఆయన యొక్క ప్రణాళికను, సంకల్పాన్ని సంపూర్ణంగా మనం ఎరగాలి, ఆయన ఉద్దేశాన్ని, ఆయన మనస్సును ఎరిగి మన జీవితాలను ఆయన చిత్తానుసారంగా మలచుకోవాలి. ఎంతమంది నేను క్రీస్తు సారూప్యంలో మలచబడాలని ఆశపడుతున్నాను అంటారో దయచేసి చేయి చూపిస్తారా? అట్టయితే ఇవాళ నుంచి మీకు కష్టాలు వస్తాయి, సరేనా? ఓ బండను తీసుకొచ్చి ఈ బండలో చక్కటి శిల్పం రావాలి అన్నావు అనుకోండి. బండ నిన్ను చెక్కమంటావా అని అడిగితే దానికి నోరు ఉంది, చెక్కు అన్నదనుకోండి. ఇంకా ఆ రోజు నుంచి ఆ శిల్పి ఏం చేస్తాడు? దాని మీద సుత్తి పట్టుకొని తప్పా కొడతా, అబ్బా నొప్పి, అమ్మా నొప్పి, నువ్వు కొట్టమన్నావు కదా. కానీ అది భరించుకుంటే అందులో ఏమొస్తుంది? ఒక శిల్పి రోజు వాళ్ళ మనవని తీసుకొని కొండ ప్రాంతాలకు వెళ్ళి ఒక బండ తీసుకొని ఆ బండను చెక్కుతూ ఉండేవాడు. రోజు కాస్త చెక్కు వస్తుండేవాడు. కొద్ది రోజులు అయ్యేటప్పటికీ ఆ బండలో నుంచి చక్కటి గాంధీ మహాత్ముడి రూపం తీసుకొచ్చాడంట. ఈ మనవడు అడిగాడంట ఆ శిల్పిని, తాత ఈ బండలో గాంధీ ఉన్నాడు నీకు ఎలా తెలిసింది అని అడిగాడంట. ఈ బండలో ఎవరున్నారు? గాంధీ ఉన్నాడు నీకు ఎలా తెలిసింది అని అడిగితే, ఆ గాంధీ ముఖాన్ని మరుగు చేసిన చెత్తంతా ఆ యొక్క వంకరటంకర రాళ్ళన్నీ చెక్కేస్తే తెలిసిందిరా అన్నాడంట. ఎప్పుడు తెలిసింది? ఆయన ముఖం కనపడకుండా ఉన్నటువంటి అనవసరమైన రాతిని తీసేసినప్పుడు ఆయన ముఖం అందులో. మనలో కూడానండి క్రీస్తు సారూప్యం ఉంది. అది కనపడాలంటే దేవుడు మన మీద పని చేయాలి. పని చేస్తానికి మనం చిన్న కష్టం వస్తే వద్దు నాయన, అట్టయితే నేను చర్చికి రాను, అట్టయితే నేను ప్రార్థన చేసుకోను, అయితే ఈ దేవుడు నాకు వద్దులే అని మనం అంటే ఆయన సంకల్పం మన పట్ల నెరవేరటం లేదు.
ఆయన చేతుల్లో మనం పెట్టుకున్నప్పుడు మనలోని చక్కని సారూప్యాన్ని ఆయన తీసుకొని వస్తాడు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుమో అని పాట పాడుతుంటాం. దేవుని యొక్క సారూప్యంలోనికి మనం రావటం అనేది గొప్ప భాగ్యం అండి. పౌలు హృదయాభిలాష అదే. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోనండి అని ఆనాటి సంఘానికి చెప్పగలిగిన గొప్ప దైవజనుడు పరిశుద్ధుడైన పౌలు. నేను యేసుప్రభు అడుగుజాడల్లో నడుస్తున్నాను, మీరు నా అడుగుజాడల్లో నడవండి అని ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాస్టరు, ప్రతి సంఘ పెద్ద, ప్రతి ప్రభువుని నమ్ముకున్నానన్నవాడు చెబితే ఈ పాటికి ఎందరో ప్రభువుని వెంబడించేవారండి. అదే పౌలు అంటున్నాడు, వక్కాణిస్తున్నాడు ఏంటంటే, నిజమైన క్రైస్తవత్వం అంటే అనేకులకి ఈ రోజున అర్థం అవటం లేదు. ఒక వ్యక్తిని నూతన సృష్టిగా చేసి దేవుడు తన అనాది సంకల్పంలో కలిగి ఉన్న ఆలోచనల ప్రకారంగా వారిని దీవించాలని, ఆశీర్వదించాలని, వారిని తనతో పాటు యుగయుగాలు తరతరాలు ఆయన రాజ్యంలో కూర్చోబెట్టుకోవాలని ఆశిస్తున్నాడు. జయించు వాడిని నాతో కూడా సింహాసనమందు నేను కూర్చుండబెట్టుకొందును. ఎంతమంది వచ్చినా మరొకరికి నా పరలోకంలో స్థలం ఉందని ప్రభు చెప్పాడండి. ఎంతమంది వచ్చినా మరొకరికి ఉంది. దేర్ ఇస్ నో రూమ్ అనే మాటే లేదు, హౌస్ఫుల్ అనే బోర్డే లేదు పరలోకంలో. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం కాదని ప్రభు చెప్పాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏ గుండెల్లో ఏ దిగులుందో చూడు నాయన. ఈ అవసరతతో నీ సన్నిధికి వచ్చారో చూడయ్యా. వారి పట్ల నీకున్న ప్రణాళికను నాయన నీవు తెలియజేయవు నాయన. నీ యొక్క ఉద్దేశములను వారికి బయలుపరచము నాయన. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయ నాయన. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయి ప్రభువా. మారు మనసు పొందాలని చెప్పుకొని పరిశుద్ధపరచబడిన వారిని నీ చేతుల్లోనికి తీసుకొని నీ సారె మీద వేసి నీ చేతులతో మలిచి నీ సారూప్యం వచ్చే వరకు మమ్మల్ని దిద్దు నాయన. మమ్మల్ని చక్క చేయి ప్రభువా. నీ వాడుకునే పాత్రలుగా మమ్మల్ని చేయి నాయన. నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని చేసుకో ప్రభువా. ఎంతోమంది నశించిపోతుండగా, ఎంతోమంది యవనస్తులు పాడైపోతూ ఉండగా మాకు ఆత్మల గురించిన భారం దయచేయి నాయన. మా బిడ్డలు వీధులంబడి తిరగకూడదయ్యా. మా బిడ్డలు నీ రాజ్యంలో గొప్పవారిగా ఉండాలి. ఈ లోకంలో వారి యవన కాలంలో నీకు ఉపయోగకరమైన వారిగా, శ్రేష్ఠులుగా జీవించాలయ్యా. రక్షణ లేని యవన బిడ్డలకు రక్షణ దయచేయని ఆయన. అద్భుతాలు చేసే దేవుడువని, మనుషుల మనసులు మార్చే దేవుడువని, హృదయాన్ని మార్చగలిగిన వాడివి నీ ఒక్కడివేనని నమ్ముచున్నామయ్యా. వేషభాషలు మార్చుకొని, ఆచారాలు పద్ధతులు మార్చుకొని, పై భక్తితో మేము సంతృప్తి చెందక అంతరంగంలో శుద్ధీకరించబడి నాయన పరలోక రాజ్య వారసులుగా మేము సిద్ధపడుటకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ నిపుణును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.